నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శిరీష. ఏదైతే తిరుపతి లడ్డు వ్యవహారం ఏదైతే మనం ఈ 2 రోజుల నుంచి అంటే చాలా పవిత్రమైన గుడి, పవిత్రమైన వెంకటేశ్వర స్వామి ప్రసాదం అది. భక్తుల మనోభావాలు ఎంతగా దెబ్బతిన్నాయంటే ఈ ఇష్యూ మీద. అసలు తిరుపతి లడ్డూలో ఆహ్, చెప్పడానికి గూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది. అంటే భక్తులు అంత పవిత్రంగా చూస్తారు ఆ లడ్డూని. చాలా పవిత్ర సుగంధ ద్రవ్యాలతోటి ఆ లడ్డూ చూస్తేనే మనకి ఒకలాంటి భక్తి వస్తుంది. ఎవరైనా ప్రసాదం ఇచ్చినా గాని, చాలా పూజ చేసి గాని, తలా కొంచెం తింటూ ఉంటారు. మన చుట్టుపక్కల వాళ్ళు గాని, మనం గాని ఎవరైనా. అంతటి పవిత్రమైన లడ్డూలో కూడా ఈరోజు జంతు మాంస కొవ్వులు, నూనెలను కలిపి యాడ్ చేసి అటువంటి లడ్డూని కూడా అపవిత్రం చేశారు. అంటే ఇది వైసీపీ వాళ్ళ హయాంలో జరిగింది అని చెప్పి టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. లేదు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాతనే జరిగింది అని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. నిజ నిజాలు ఏంటి అనేవి ఇంకా ఫర్దర్‌గా ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. సీబీఐకి ఇవ్వాలంటున్నారు. దాని మీద కోర్టుకి వెళ్తున్నారు. అసలు అంత పవిత్రమైన లడ్డు విషయంలో అక్కడ ఏం జరుగుతుంది? భక్తుల మనోభావాలు ఎలా దెబ్బతిన్నాయి అనే విషయం మనతో ఈరోజు మాట్లాడడానికి అల్లం నాగరాజు గారు ఉన్నారు. నాగరాజు గారు నమస్తే అండి. నమస్తే సార్. సరే మామూలుగా చూస్తే మనం వెంకటేశ్వర స్వామి పవిత్రమైన కొండ, 7 కొండలు అంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తులకి ఆ ప్రసాదం అన్నా, ఆ 7 కొండలన్నా ఒక విధంగా అసలు చాలా పవిత్రంగా ఉంటారు. కొన్ని పూర్వకాలం నుంచి కూడా మన ఇంట్లో మన బిహైండ్ హిందూ తత్వం అనేది అలా వేళ్ళూనుకొని ఉంది మన మధ్యలో. అటువంటిది ఈరోజు అది అపవిత్రమైపోయింది అని తెలియడం వల్ల అసలు ఎలా చూడాలి సార్ ఈ ఇష్యూని? పార్టీల మధ్య వైరం అనుకోవచ్చా? లేకపోతే వేరే వేరే అంటే వేరే క్యాస్ట్ అంటే ధర్మానికి విరుద్ధంగా ఉన్న వాళ్ళని ఎవరిని పడితే వాళ్ళని ఆ కమిటీలో మెంబర్స్ గా వేయడం వల్ల ఆ పవిత్రత చెడింది అనుకోవచ్చా? ఏం జరుగుతుంది అనుకోవచ్చు సార్? ఇప్పుడు నిజంగా ఏడుకొండల వారు జోలికి పోయినటువంటి ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారు ఏడుకొండలు ఎందుకు ఈయనకు 2 కొండలలో ఇంకేమన్నా చేసుకోవచ్చు కదా పబ్లిక్ యూటిలిటీ అన్నందుకు ఆయనే అంటే అడ్రస్ లేకుండా చనిపోయినటువంటి సందర్భాన్ని మనం చాలా మంది మాట్లాడుకుంటారు. తర్వాత ఇప్పుడు వైఎస్ జగన్ హయాంలో ఖచ్చితంగా కమిటీలో హిందువులనే పెట్టాలి, ఆ హిందూ ధర్మానికి సంబంధించిన ఆ ధర్మకర్తలను తీసుకోవాలి అనేది ఆ రూల్ ను పాటించలేదు. తర్వాత ప్యూర్ గా ఈ దేవాదాయ శాఖ అనేది దేశంలోనే ఇది అతిపెద్ద క్రైమ్. ఇది దోచుకునే శాఖ. ఈ దోచుకునే శాఖ ఏదైతే ఉన్నదో అది ప్రభుత్వాలకు ఒక ఆదాయ వనరుగా మారినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ తిరుపతి లడ్డు విషయంలో నిజంగా ఒప్పుకుంటే గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఎప్పుడు కూడా చాలా మంది ఆ లడ్డుకున్నటువంటి శాంక్టిటీ తీసేసిండ్రు. ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ లడ్డు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ తెప్పించుకొని మరి ఒక ప్రసాదంగా, దేవుని ప్రసాదంగా పవిత్రంగా స్నానం చేసి ఒక పవిత్రంగా అది తీసుకొని బొట్టు పెట్టుకొని ఒక కంకణం కట్టుకొని ఆ లడ్డు ప్రసాదాన్ని తీసుకుంటారు. అట్లాంటి పవిత్రమైన లడ్డును కేవలం అక్కడ పవిత్రమైన గోవు అంటే గోవు మనకు ఏదైతే నెయ్యి, గో ఆధారిత నెయ్యి, గోవు అంటే కూడా జెర్సీది కూడా వాడరు. జెర్సీ ఆవుకి మీకు రాదు, పూజకు అనర్హత. అది ఓన్లీ పాల కోసం సృష్టించబడ్డది. అది పంది డిఎన్ఏకి వెళ్ళి తీసుకున్నటువంటి, ఎందుకంటే పాల ఉత్పత్తి కోసము జెర్సీ గేదెని తీసుకున్నారు, జెర్సీ ఆవుని తీసుకున్నారు. కానీ మోపురం ఉండి, తోక ఉండి, సుడులుండి పవిత్రమైన ఆవుల జాతి దగ్గర సుమారు ఒక 200 పైచీలకు శ్రేష్ఠీయమైన ఆవు జాతులు ఉండేవి అంతరించిపోయినాయి. వేరే ఇతర దేశాలు మన గో సంపదను పెంచుకున్నాయి, కానీ మన దేశంలో గో సంపద నశించిపోయింది. ఇలా తిరుమల తిరుపతి దేవస్థానం కింద ఉన్నటువంటి గోశాలలకు వచ్చిన అక్కడి నుండి కనీసం అవి కూడా పూర్తిగా పరిపూర్ణంగా మెయింటెనెన్స్ లోపించి కొంత ఏంటంటే చాలా తక్కువ. అక్కడ నేను విజిట్ చేసిన సందర్భం, నాకు కూడా గోశాల ఉంది. ఆవంటే నాకు చాలా ప్రాణం. పోయి చూస్తే ఏంటంటే అసలు ఎక్కడ శ్రీవారికి ఇక్కడ నుండి పాలు తీసుకుపోయి అభిషేకం చేస్తారట, ఇక్కడ నుండే నెయ్యి అవన్నీ ప్రసాదం చేస్తారట అని చూసినాం. కానీ అక్కడ ప్రసాదానికి సరిపోయేటట్టు గాని అక్కడ ఉన్నటువంటి గో సంపద గాని లేదు. ఆ మెయింటెనెన్స్ కూడా లోపించింది. ఇప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు గారు ఇది విషయాన్ని వెలికి తీసిందంటే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయన నోట్లోకి వెళ్ళి వచ్చి మనం చెప్పించిండేమో. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో హిందువులమని చెప్పుకొని మేము అని చెప్పి లెక్చర్ ఇచ్చే సోకాల్డ్ హిందువులందరూ కూడా ఒకనాటి గో సంపద ఏమైంది, ఇప్పుడు గో సంపద ఏమైంది అనేది కూడా ప్రశ్నించుకోవాలి. నిజాయితీగా మనం తాగేది పాలు,
మనం స్వచ్ఛమైన అనేది ఆలోచించుకోవాలి. మనం తినే నెయ్యి ఎక్కడన్నా స్వచ్ఛమైనది దొరుకుతుందా ఒకసారి ఆలోచించుకోవాలి. నేను ఛాలెంజ్ చేసి చెప్తాను, ఎవరన్నా కనుక ఉంటే, ఎవరన్నా మీరు దొరికిన నెయ్యి అది పవిత్రమైంది అని ప్రూవ్ చేసుకునే సందర్భం కూడా లేదు ఇక్కడ. కానీ ఇంతమంది జనాభాకు ఏదైతే అందించే లడ్డు అయితే లడ్డు అందించకపోతే అదొకటి ఇబ్బంది అవుతుంది. కానీ ఎంతమంది గో సంపదను పెంచుతాండ్రు, ఎంతమంది రైతులకు గోవులకు వాళ్ళకు పోషణార్థం సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ వాళ్ళకి చైతన్యస్తున్నాయి. రైతే రాజు అనేది ఎక్కడిది, సేంద్రియ వ్యవసాయం ఎక్కడ పోయింది? ఒక్క గోవు ఇప్పుడు ఇవాళ ఏంటంటే పూజించుకుని, అంటే కదిలే భూలోకంలో కదిలే దేవత గోమాత అయిపోయింది. అంటే ఇప్పుడు గోమాతను ముక్కోటి దేవతలు ఉంటాయని చెప్పి పూజకు ఉపయోగించే పరిస్థితి. కొంతమంది సోకాల్డ్ హిందువులందరూ కూడా, హిందువులు అని అంటున్నారు, కొంతమంది ముస్లిమ్స్ కూడా గోమాతకు సేవ చేస్తారు. కానీ అలా గోవధ నిషేధ చట్టం తెచ్చుకోలేనటువంటి దుర్మార్గమైన దౌర్భాగ్యమైన చట్టాలల్లో మన భారతదేశం కూరుకుపోయి ఉన్నది. అంటే ఇక్కడ హిందూ అనే దాని మీద, ఎందుకంటే హిందూ ధర్మం గురించి మచ్చపడ్డది కాబట్టి ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. ఇలా మనం ఇండియా అనే పదాన్ని తీసేసుకోలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నాం. ఆ ఇండియా అనే దానికి శాంక్టిటీ లేదు. మనది భారత్ అనే నామకరణం ఉన్నది, భరత ఖండం అనేది ఒకటి ఉన్నది. ఇది బ్రిటిష్ వారికి పూర్వం మనకి చరిత్ర ఉన్నది. ఇవన్నీ మొత్తుకుంటా కూడా పాఠ్యాంశాలలో ఉండవు, తల్లిదండ్రులు నేర్పరు, సమాజం నేర్పదు. ఎవరి జీవితం వాళ్ళు స్వార్థంగా బతకడం తప్ప. ఇవాళ మనం తాగే పాలన నుండి అన్ని కలుషితం అయిపోయినాయి. కానీ తిరుపతి లడ్డు కలుషితం అయింది అంటది. అది ఎంతవరకు ఉంటే అంతవరకు నిజంగా మనకు గో సంపదను పెంపొందించి, ఎందుకంటే కాంట్రాక్టర్లు టెండర్లకు కాల్ఫర్ చేస్తారు. వాళ్ళు ఎవరు తక్కువ కోడ్ చేస్తే వాళ్ళకు కాంట్రాక్టర్ ఇస్తారు. కానీ వాడు ఎక్కడ ఆవులను పెంచుతాడు, వానికి ఎన్ని గోశాలలు ఉన్నాయి, వానికి ఎక్కడున్నది? ఇలా డైరీ ఫామ్, సోకాల్డ్ డైరీ ఫామ్లు ఉన్నాయి, వానికి ఎక్కడికి వెళ్ళి పాలు వస్తాయి, వాడు ఎక్కడికి వెళ్ళి పాలు తెస్తాడు, ఎంత గో సంపద ఉన్నది. పోనీ ఇప్పుడు పాలు మనం తాగే పాలు అయితే గేదె పాలు తాగొచ్చు, ఆవు పాలు తాగొచ్చు, ఇంకా ఈ పాలు ఏదైనా జెర్సీ పాలైనా తాగొచ్చు. కానీ అవి కూడా లేవు. దౌర్భాగ్యమైన పరిస్థితులు ఏంటంటే మన ప్రపంచంలో మొదటి స్థానంలో దూసుకెళ్ళినాం కదా జనాభాలో, మనకి ఏడుకెళ్ళి తెచ్చారు. ఇలా గోవధ నిషేధ చట్టం లేకపోయా, ఇలా గోమాతను పెంచుకోమని చెప్పలేకపోయా, మంచిగా బొట్లు బోనాలు పొడుగు అడ్డమి గుంజి మొత్తం హిందువులు అని చెప్పి ఇదైందట అదైందట అంటాను. ఎవర్రా భయ్ మీరు? కనీసం ఒక ఆవును పెంచి చూడండి, ఒక ఆవును పెంచండి రా, మీరు పెంచి మాట్లాడండి అని నేను అంటున్నా. అసలు హిందువులే శత్రువులు అవుతున్నారు. ఎందుకంటే ఎవరు చూడు నీతి మాటలు చెప్పుడు, కానీ మనం అన్నం తింటున్నాం, ఒక అమ్మకు అయ్యకు పుట్టినాం, కన్నప్పుడు మనం మాట్లాడేటప్పుడు దానికి ఒక నిజాయితీ నిబద్ధత, వాడు ఎవడన్నా కానీ, ఏ స్వామీజీ అన్నా కానీ, ఎవరన్నా కానీ ఉంటే నువ్వు గో సంపద పెంచండి, గోశాలను పెంచండి కఠినంగా. మనకి ఎందుకంటే కఠిన చట్టాలు తేవాలని ఉద్యమం చేద్దాం, రండి కథలు రండి. ఇవాళ ఉన్న పరిస్థితులలో అక్కడ గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు కూడా స్వచ్ఛమైన గోవు నెయ్యి, ఆవు నెయ్యితోటి అక్కడ లడ్డు తయారు కాలేదు అని చెప్పి నా సీరియస్ ఆర్గ్యుమెంట్ అండి. అంటే ఇప్పుడు అక్కడ టీటీడీ ధర్మకర్తలు గాని, లేకపోతే ఆ మెంబర్స్ గాని, వాళ్ళకి ఎవరికి తెలియదంటారా ఇంత జరుగుతున్నా గానీ ఇందులో కల్తీ జరుగుతుంది అన్న విషయాన్ని ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎందుకు బయటికి తేవాల్సి వచ్చింది? ఇప్పుడు ఆ గవర్నమెంట్ సంబంధించిన ఎంత అంటే, ఇప్పుడు దేవుని గుండు గీక్కుంటే డబ్బులే, దేవుని దర్శనానికి డబ్బులే, పొద్దున స్పెషల్ దర్శనము డబ్బులే, L1 L2 L3 L4 ఇవన్నీ, ఈ ఎల్లులన్నీ దర్శనాలు, ఇవన్నిటి మీద ఎన్ని స్కాములు జరిగినాయి గత ప్రభుత్వాలలో. ఇప్పుడైనా కూడా ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి హిందూ ధార్మిక సంఘాలను దైవ భక్తిని ఉండేటట్టుగా ఉండి, ఒక బ్రాహ్మణుడే ఒక వేద పఠనం చేయకుండా అందరికి, అన్ని కులాలు మతాలు అందరు కూడా వేద పఠనం, ముస్లిమ్స్ కూడా భగవద్గీత స్పష్టంగా శ్లోకాలు పలికేటోళ్ళు ఉన్నారు. అంటే ఉన్న పరిస్థితులు, ఎందుకంటే వాళ్ళు నిజమైన దేశభక్తులు, అలాంటి వాళ్ళు నిజమైన దేశభక్తులు. మేము హిందువులం అని చెప్పుకొని కనీసం ఒక శ్లోకం చెప్పలేనోడు వాడు హిందువే కాదు. అట్లాంటి సందర్భంలో ఈ దేవాదాయ శాఖని ఎత్తివేసి ఈ మనకు ఉన్నటువంటి ఆదాయాన్ని, తిరుమల తిరుపతి దేవస్థానంకి వచ్చినటువంటి ఆదాయాన్ని మొత్తం గోసంపదను పెంచే విధంగా 1000 ఎకరాలు తీసుకొని గోసంపదను పెంచి వాటి ద్వారా వచ్చే వాటిని పోషణ ద్వారా కొంతమంది ఉపాధి పొందుతారు. వాటి పోషణ ద్వారా ఇవాళ ఆక్సిజన్ వదిలి ఆక్సిజన్ పీల్చుకునే మన గోమాతను మనం పెంపొందించుకుంటే
గోమాత నశిస్తే ఈ భూలోకం అంతరించిపోతుంది అని చెప్పి బ్రహ్మం గారు కూడా చెప్పిండ్రు. ఇవాళ ఆ రోజులు దగ్గర పడితేనే ఇవాళ ఇట్లాంటి ఘోరాతి ఘోరమైన జాతీయ విపత్తులు వస్తాయి అంటే గోమాత నశించిపోవడమే. కాబట్టి గోమాతను గో సంపదను కాపాడుకోవాలంటే ముందుగా మన భారతదేశంలో గోవధ నిషేధ చట్టం తేవాలే. దేవాదాయ ధర్మాదాయ శాఖ నుండి వచ్చినటువంటి ఆదాయాన్ని గో సంపదను పెంచుకునేటట్టు వాటి ద్వారా వచ్చిన పాలను, పెరుగును, వెన్నను, ఇంకా ఈ నెయ్యిని వీటన్నిటిని తీసుకొని అద్భుతంగా వాటిని మనం ముందుకు తీసుకుపోయే క్రమంగా కొంత కార్యాచరణ తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నా వ్యక్తిగత అభిప్రాయం. సార్ అలాగే మనం చూస్తే ఇప్పుడు నెయ్యిని తిరుపతి అంత పెద్ద కోట్లాది రూపాయలు వస్తూ ఉంటాయి, ప్రతినిత్యం భక్తులు సమర్పిస్తూ ఉంటారు. వేరే స్టేట్స్ నుంచి ఆ నెయ్యిని కలెక్ట్ చేసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? అంటే తిరుపతి దేవస్థానంలోనే ఆవుల్ని పెంచి అక్కడే స్వచ్ఛమైన నెయ్యిని మనం తయారు చేసుకునే అవకాశం లేదంటారా? అలాగే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకటి విషయం చెప్పారు. అంటే ఎవరైతే తిరుపతిలో దేవస్థానంలో పనిచేసే వాళ్ళు ఉంటారో, ఈవోలు గాని లేదా అందులో పనిచేసే ఉద్యోగస్తులు గాని ఎవరైనా సరే హిందూ ధర్మం మీద నమ్మకం ఉన్న వాళ్ళని, హిందూగా నేను ఉన్నాను అని చెప్పగలిగే వాళ్ళని మాత్రమే అక్కడ ఉద్యోగంలో గాని లేదా దానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించేట్టుగా గాని వాళ్ళని మాత్రమే నియమించాలి అనేది ఒక ప్రపోజల్ పెట్టారు. అది 100% కరెక్ట్ ప్రపోజల్ అమ్మా. ఎందుకంటే ఇప్పుడు హిందువులు అనే క్రమంలో అది హిందూ ధర్మక్షేత్రం కాబట్టి ఆ పవిత్రతను కాపాడుకునే బాధ్యత ఒక హిందువులకు మాత్రమే ఉంటుంది కాబట్టి 100% ప్రొటెక్ట్ చేసుకునే విధంగా ఉంటది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఇచ్చిన సూచన అది 100% ఆమోదయోగ్యమైనటువంటి సూచన. తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒక నిబద్ధతతోటి ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకుంటే ఆల్చి తూచి ఆలోచించి ముందుకు పోతారు. ఆయన ఒక విజన్ ఉన్న నాయకుడు. కాబట్టి ఉన్న పరిస్థితిలో ఏదో మాట అని దాన్ని వెనుకపోయే తత్వం ఉన్నటువంటి వ్యక్తిత్వం గలవాడు కాదు. ఆయన వచ్చిండు, ఆయన ఒక్క సీటు కూడా గెలవకుండా ఇవాళ గెలిచిండు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి కాదు దేశానికే, మోదీ ప్రభుత్వానికే వెన్నుముకైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా తిరుపతి ధర్మక్షేత్రాన్ని కాపాడుకుంటే ఆయనకున్నటువంటి ఇంకా పేరును ఇంకా మంచి వృద్ధిలోకి వస్తుంది. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి ఏదైతే స్టేట్మెంట్ అక్కడ కొన్ని వేల ఎకరాలు ఉన్నది తిరుమల కొండ పైన కొన్ని ఊర్లు కూడా ఉన్నాయి. అక్కడనే ఒక గ్రామంలోకి వెళ్ళి ఆ స్వామివారికి పూలు తీసుకుపోయే గ్రామం ఉంది. స్వామివారికి ఆ ప్రసాదం తీసుకుపోయే కొంతమంది వాళ్ళ కుల ఆచారంగా తీసుకొచ్చినటువంటి ఆచారాలు ఉన్నాయి. ఈ రకంగా అనేక గ్రామాలు ఉన్నాయి. అక్కడనే గో సంపదను పెంచే విధంగా కొన్ని గోశాలలను, కొన్ని యాగశాలలను, కొన్ని మన వీటిని ఏమంటారమ్మా, ఈ మన వేద పాఠశాలలు గాని ఇలాంటివి మనం ఏర్పాటు చేసుకునేటట్టు కనుక ఫెసిలిటేట్ కల్పించుకుంటే ఇప్పుడు అక్కడ వేసిన హిందువుల సొమ్మునే ఆ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తాను. మద్యం ద్వారా, దేవాదాయ శాఖ ద్వారా, ట్రాఫిక్ చాలన్ల ద్వారా, పోలీస్ చాలన్ల ద్వారా ఈ ప్రభుత్వాలు నడుస్తున్నాయి తప్ప ఈ ఉచితాలు అని చెప్పి ఏ ప్రభుత్వం ఉచితం ఇచ్చినా అది ప్రజల సొమ్ము ద్వారానే ఇచ్చే ఉచితాలే. ఈ దేవాదాయ శాఖ నుండి కూడా తిరుపతి ఇలా మనకేందంటే అది ఆసియా ఖండంలోనే ఒక పెద్ద దేవస్థానం, అంటే ఆదాయ వనరుగా ఉన్నటువంటి దేవస్థానం. అట్లాంటి ప్రాచుర్యం ఉన్నటువంటి దేవస్థానంలో ఒక హిందూ కానటువంటి వాడిని చైర్మన్ గా పెడితే ఎక్కడి వరకు అక్కడ ధర్మకర్తలు గాని వారి దేవునికి గాని ఎక్కడ దేవునికి ఏమేమి పూజకు తీసుకురావాలి, ఏముంటది అనేది వాళ్ళకి ఎందుకు ఉంటది? అంటే ఈ కుటుంబ పెద్దే బద్మాష్ గాడైనాక కిందోడు బద్మాషులు గారని నమ్మకమేంది? అక్కడ బద్మాష్గిరి ఉండొద్దని చెప్పి ఎన్నో విజిలెన్స్ సంస్థలు, పోలీస్ వ్యవస్థను కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. కానీ అనేక ఆర్గనైజేషన్స్ కూడా బాధ్యత కల్పించాల్సిన అవసరం ఉంది అక్కడ. ఎందుకంటే పరిపూర్ణత ఒక రాజకీయ ప్రభావం కాకుండా హిందూ సంఘాల ఒక ఇన్వాల్వ్మెంట్ ఉండి ఆయనకు ఒక ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వారినే పెట్టి ఇలా మూవ్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అక్కడ దేవాలయాన్ని, దేవుణ్ణి పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఉంటది. లేకపోతే దేవుని ఆగ్రహానికి గురైపోయి ఒకనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి పుట్టగతులు లేకుండా వచ్చినట్టు ఇప్పుడు కూడా జగన్ ఓడిపోయిండు. ఏది కనీసం అంటే ఒక పార్టీ పక్షాన కాదు ఇలాంటివి చేస్తే, ఎందుకంటే తిరుమల వారి దేవునికి, వెంకటేశ్వర స్వామి గారికి అనేక మహిమలు ఉంటాయి. అనేక మహిమలు లేని అన్ని కోట్ల మంది ఎందుకు వస్తారమ్మా? అన్ని వందల వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుండి వస్తుంది ఆదాయం? ఇంత పవిత్రత లేని ఎందుకు? ఇప్పుడు ఒకరు గొర్రెల మంద కొన్ని సంవత్సరాలకెళ్ళి, కొన్ని వందల సంవత్సరాలకెళ్ళి
ఇవాళ అక్కడ పూజలు అందుకున్నటువంటి వెంకటేశ్వర స్వామిని ఆయన మీదే నీకు డిల్లెక్సా ఇవన్నీ గేమ్సా? ఉమ్, అంటే ఉమ్, ఇది సినిమా డైలాగ్ లెక్క కాన్స్ తో గేమ్ ఆడద్దు అన్నట్టు ఆయన ఉమ్, వెంకటేశ్వర స్వామి తోటి గేమ్స్ ఆడితే ఎవరికి కూడా పుట్టగతులు ఉండే అట్లనే పోతారు. ఆ విధంగా ఎవరు కూడా, ఎందుకంటే దేవుడు అంటే ఒక పరాశక్తి, శక్తికి ఉమ్, ప్రతిరూపం. అది అనేక అవును. రూపాలలో దాచుకుంటది. ఆ రూపంలో ఒకటి శ్రీ వెంకటేశ్వర స్వామి గారు, సాక్షాత్తు కలియుగ దేవుడు ఆయన. అలాంటి అవును. దేవునితోటి నువ్వు వీళ్ళు ఇట్లా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సూచనలు పాటించి అక్కడ ఖచ్చితంగా గోమాతను పరిరక్షించుకొని హిందూ ఉమ్, సంఘాలను కూడా, హిందూ ఉమ్, వ్యతిరేకులను కూడా వేరేయాలని. ఎందుకంటే ఉమ్, ఈ బొట్లు బోనాలు ఎత్తుకొని మేము హిందువులం అని చెప్పేటోడు ఎవడైతే ఉన్నాడో అలాంటి వారు మార్పు చెంది చేతనైతే ఉమ్, మొక్కు, లేకపోతే ధర్మాన్ని ఆచరించు. కానీ ఉమ్, ధర్మాన్ని కించపరిచే విధంగా ఒక్కొక్కరు మాట్లాడడం, ఈ విధంగా ఇట్లా మాట్లాడితే ఖచ్చితంగా దైవ ఆగ్రహానికి గురైపోయి సర్వనాశనం అయిపోయే పరిస్థితి ఉంటుంది. ఉమ్. థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ సార్. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో ఈ రోజు లడ్డూ ప్రసాద విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలుస్తూ ఉంది. ఎంతమంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయో కూడా తెలుస్తూ ఉంది. ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకోకుండా హిందూ ధర్మాన్ని అక్కడ పరిరక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని హిందువులంతా కూడా కోరుతున్నారు. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.